log x equal to t. Put log x is equal to t. అదే t equal to log x. డెరివేటివ్ చేస్తున్నా. dt equal to log x డెరివేటివ్ 1 by x into dx. సో dx log x ప్లేస్ లో t సబ్ చేస్తాను. 1 by x dx ప్లేస్ లో dt. ఇచ్చిన సమ్ రాస్తున్నా. ఇంటిగ్రల్ sin of log x by x into dx. Integral sin of log x 1 by x into dx. అది ఎలా రాస్తాం చూడండి. 1 by x into dx సెపరేట్ గా పక్కకి రాస్తాం. ఇంటిగ్రల్ sin of log x means t. 1 by x into dx means dt. స్టార్టింగ్ లో ఫార్ములా ఇంటిగ్రల్ sin x into dx minus cos x. ఇంటిగ్రల్ sin t into dt minus cos t. x ప్లస్ లో t. సో minus cos t plus c. That is equal to minus cos t value log x. So log x plus c. Put t equal to root x. Put t equal to root x. Derivative dt equal to root x derivative 1 by 2 root x. 1 by 2 root x into dx. కానీ మన దగ్గర వాల్యూ 1 by root x into dx ఉంది. మన దగ్గర కేవలం ఇక్కడ 1 by root x into dx. సో ఈ డినామినేటర్ లో 2 ఇటు న్యూమరేటర్ వెళ్తుంది. సో 2 dt is equal to 1 by root x dx. Okay, given integral cos of root x by root x into dx. Integral cos of root x separate చేస్తున్నా. 1 by root x dx. Integral cos root x means t. 1 by root x into dx means 2 dt. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు తీసుకెళ్ళాలి. into dt. 2 into integral cos x sin x. Integral cos t sin t. Sin t plus 2 into sin t plus root x. Root x plus c. చూడండి ఒకసారి ఆన్సర్ ఇంటిగ్రల్ 3x square by 1 plus ఇది ఎలా రాస్తానంటే x cube whole square into dx. సేమ్ ఇంత ముందులాగే x cube ని t అనుకోవాలి. పుట్ t is equal to x cube. డెరివేటివ్ చేస్తున్నా. dt equal to సేమ్ డెరివేటివ్ ఆఫ్ x power n into x power n minus 1. కాబట్టి n into x power n minus 1 అంటే n అంటే ఎంత ఇక్కడ 3 into x power 3 minus 1 అంటే 2 into dx. ఓకే, మన దగ్గర 3x square dx. సో కంప్లీట్ గా ఉంది. సో 3x square into dx అంటే dt. x cube అంటే t. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ చూడమ్మా 3x square into dx. ఆ ప్లేస్ లో dt రాస్తున్నాను. dt by 1 plus x cube నేను ఆల్రెడీ t అనుకున్నాను కాబట్టి t స్క్వేర్. వెంటనే ఫార్ములా కనిపిస్తుంది. ఏం ఫార్ములా? ఇంటిగ్రల్ 1 by 1 plus x square into dx. ఫార్ములా tan inverse x plus c. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ 1 into dx dx by 1 plus x square ప్లేస్ లో t స్క్వేర్ ఉంది అండ్ x ప్లేస్ లో t ఉంది. ఇక్కడ ఆన్సర్ tan inverse x ప్లేస్ లో t సబ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? tan inverse t plus c. ఏమవుతుందంటే ఫార్ములా ప్రకారం tan inverse t plus c. కానీ t వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ మర్చిపోకూడదు. x క్యూబ్. సో ఇక t ప్లేస్ లో x క్యూబ్ పెట్టాలి. tan inverse of x క్యూబ్ plus c. ఇక్కడ ఈ సమ్స్ లో t అనేది ఏ ఫంక్షన్ తీసుకోవాలనేది మెయిన్. log ఏ ఫంక్షన్ డెరివేటివ్ పక్కన ఉందో చూడండి. log x డెరివేటివ్ 1 by x. సో t ఈక్వల్ టు log x. డెరివేటివ్ చేస్తున్నా. dt ఈక్వల్ టు log x డెరివేటివ్ 1 by x into dx. ఇప్పుడు ఇచ్చిన సమ్ రాసుకుని ఇంటిగ్రల్ 1 by x log x
into dx is equal to integral ఇది సెపరేట్ గా రాసుకున్నా 1 by log x into 1 by x dx integral 1 by log x means t 1 by x into dx means dt integral 1 by x dx formula log x plus c so integral 1 by x ఇక్కడ 1 by t dt log x x plus లో t so answer is log t plus c log t value log x అంటే log of log x plus c ఓకే సమ్ ఏంటంటే ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ sin x పవర్ 4 dx ఈ బ్రాకెట్ లో x పవర్ 4 t అనుకోవాలి పుట్ t is equal to x పవర్ 4 ఓకే డెరివేటివ్ చేస్తున్నా dt ఈక్వల్ టు ఎంతంటే డెరివేటివ్ చేసినప్పుడు x పవర్ n కి డెరివేటివ్ ఫస్ట్ లో వస్తుంది మనకి n ఇంటూ x పవర్ n మైనస్ 1 x పవర్ 4 కి 4 ఇంటూ n ముందుకు వచ్చింది కదా అలాగే 4 ముందుకు వస్తుంది 4 ఇంటూ x పవర్ 4 ఇక్కడ n యొక్క ముందు నెంబర్ n మైనస్ 1 4 ముందు నెంబర్ 4 మైనస్ 1 అంటే 3 4x క్యూబ్ dx ఒకసారి మన దగ్గర ఏముందో చూడండి x క్యూబ్ ఇంటూ dx ఉంది మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటంటే x క్యూబ్ ఇంటూ dx కాబట్టి x క్యూబ్ dx వాల్యూ ఏమవుతుందంటే ఈ 4 ని తీసుకెళ్ళిపోవాలి అప్పుడు dt బై 4 ఇజ్ ఈక్వల్ టు x క్యూబ్ ఇంటూ dx అంటే x పవర్ 4 ప్లేస్ లో t సబ్ చేస్తాను x క్యూబ్ ఇంటూ dx అంటే dt బై 4 అప్పుడు ఏమవుతుంది చూడండి సమ్ నోట్ చేస్తున్నా ఇంటిగ్రల్ ఫస్ట్ ఇది రాసుకున్నా sin x పవర్ 4 నెక్స్ట్ x క్యూబ్ ఇంటూ dx ఆర్డర్ లో రాసుకున్నాను ఇంటిగ్రల్ sin x పవర్ 4 నేమన్నాను t t x క్యూబ్ ఇంటూ dx x క్యూబ్ ఇంటూ dx అంటే dt బై 4 dt బై 4 ఈ 1 బై 4 కాన్స్టెంట్ ఎప్పుడు ముందు తీసుకొచ్చేయాలి 1 బై 4 ఇంటూ ఇంటిగ్రల్ ఎంతంటే sin t dt ఇంటిగ్రల్ sin x ఫార్ములా ఏంటంటే మైనస్ cos x ఇంటిగ్రల్ sin t ఫార్ములా మైనస్ cos t సో మైనస్ ముందు రాసుకుంటున్నాను మైనస్ cos t ప్లస్ c అంటే ఫైనల్ గా ఆన్సర్ మైనస్ 1 బై 4 cos t అంటే స్టార్టింగ్ లో మనం x పవర్ 4 ప్లస్ c దాంతో ఈ సమ్మర్థం t ఈక్వల్ టు 1 ప్లస్ log x 1 ప్లస్ log x dt ఈక్వల్ టు 1 యొక్క డెరివేటివ్ 0 ప్లస్ log x కి 1 by x into dx that implies dt ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 by x dx సో 1 by x dx ప్లేస్ లో dt రాయాలి 1 ప్లస్ log x ప్లేస్ లో t సబ్ చేయండి సమ్ నోట్ చేస్తున్నా చూడండి ఇంటిగ్రల్ 1 ప్లస్ log x whole power n by x into dx that is equal to 1 by x and dx separate చేద్దాం ఈ ఫస్ట్ 1 ప్లస్ log x whole power n into 1 by x dx సరిగ్గా అబ్జర్వ్ చేయండి 1 ప్లస్ log x ప్లస్ లో ఎంత రాసుకోవాలి t సో t పవర్ n into 1 by x into dx means dt జనరల్ ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n dx ఫస్ట్ ఫార్ములా ఎంత x పవర్ n plus 1 by n plus 1 plus c x ప్లస్ లో t సో t పవర్ n plus 1 by n plus 1 plus c that is equal to t అంటే 1 plus log x 1 plus log x whole power n plus 1 by n plus 1 plus c ఎలా చేస్తున్నామో చూడండి ఇంటిగ్రల్ x పవర్ 5 by 1 ప్లస్ ఇది x పవర్ 6 హోల్ స్క్వేర్ ఇది x పవర్ 6 హోల్ స్క్వేర్ ఇంటూ dx సరే ఈ x పవర్ 6 ని t అనుకుంటాను ఎందుకంటే దాని డెరివేటివ్ పైన వస్తుంది కాబట్టి పుట్ t is equal to x పవర్ 6 డెరివేటివ్ చేస్తున్నా
dt is equal to x power 6 డెరివేటివ్ ఇంతకు ముందు చెప్పిందే x పవర్ n కి డెరివేటివ్ n into x power n minus 1 అలాగే 6 into x పవర్ 6 minus 1 అంటే 5 into dx మన దగ్గర ఉన్న వాల్యూ x పవర్ 5 into dx ఉంది అంటే x పవర్ 5 into dx ఈ 6 అయితే డివైడ్ చేస్తది అంటే dt by 6 equal to x పవర్ 5 into dx ఓకే t అంటే x పవర్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డైరెక్ట్ గా సబ్ చేస్తున్నా x పవర్ 5 into dx అంటే dt by 6 dt by 6 ని ఇక్కడ రాస్తున్నాను 1 by 6 by 1 plus x పవర్ 6 అంటే t కదా t స్క్వేర్ సేమ్ ఇంతకు ముందు ఫార్ములా ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx ఫార్ములా tan inverse x plus c సో x ప్లస్ లో t ఉంది సో 1 by 6 into tan inverse సేమ్ x ప్లస్ లో t సబ్ చేయాలి t ప్లస్ c అంటే 1 by 6 tan inverse t అంటే స్టార్టింగ్ లో తీసుకున్నాను x పవర్ 6 ప్లస్ c ఓకే జాగ్రత్తగా చూడాలి అందరూ కూడాని ఇది బాగా ఇంపార్టెంట్ సమ్ ఎలా చేయాలి ఇది ఎలా అంటే ఫస్ట్ మనం దేని టీ అనుకోవాలి అన్నది మెయిన్ ఈ బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్ ని టీ అనుకుందాం సరే పుట్ టీ ఈక్వల్ టు ఎంతంటే log ఆఫ్ log x జాగ్రత్తగా చూడండి పుట్ టీ ఈక్వల్ టు log ఆఫ్ log x డెరివేటివ్ dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ log x ఎంతంటే 1 by x డెరివేటివ్ ఆఫ్ log x 1 by x సో ఈ టర్మ్ ని ఈ log x ని t గా కన్సిడర్ x అని కన్సిడర్ చేసుకోండి ఇక్కడ x ప్లేస్ లో log x ఉంది అప్పుడు ఫార్ములా ప్రకారం అవుతుంది 1 by log x డెరివేటివ్ 1 by x log ఆఫ్ log x దీని కాసేపు x అనుకోండి అప్పుడు ఏమవుతుంది log x కి 1 by x అయితే 1 by ఈ టర్మ్ ఎంతది log x మళ్ళీ చెప్తున్నా చూడండి ఓన్లీ log x ఉంటే డెరివేటివ్ 1 by x కానీ ఇక్కడ log ఆఫ్ log x ఉంది అంటే x ప్లేస్ లో log x అనే టర్మ్ ఉంది సో x ప్లేస్ లో log x పెడితే 1 by log x మళ్ళీ దీని డెరివేటివ్ ఇంటూ d by dx ఆఫ్ log x అంటే ఎంత dt ఈక్వల్ టు 1 by log x ఇంటూ log x డెరివేటివ్ డైరెక్ట్ గా ఉంది x ప్లస్ x ఏ ఉంది 1 by x ఇంటూ dx సో t is equal to log of log x dt equal to 1 into 1 by x log x into dx సరే ఇచ్చిన సమ్ ఎలా రాస్తున్నాం చూడండి ఇంటిగ్రల్ 1 by ఫస్ట్ ఇది రాసుకుంటున్నా log of log x ఇది సెపరేట్ గా రాస్తున్నా 1 by x into log x into dx that is equal to integral 1 by చూడనా log of log x అంటే t సో దీని ప్లేస్ లో ఏం తీసుకుంటాను t 1 by x log x into dx ఇదిగో 1 by x log x into dx ప్లేస్ లో dt అంటే ఈ టర్మ్ అంతా ప్లేస్ లో t అది dt సో ఈ ప్లేస్ లో ఏం రాస్తాను dt మళ్ళీ సేమ్ ఫార్ములా ఒకసారి ఇంటిగ్రల్ 1 by x into dx ఫార్ములా ఏంటంటే log x ఇంటిగ్రల్ 1 by x ఫార్ములా ఏంటి log x x ప్లేస్ లో ఎంత ఉంది t ఉంది ఇంటిగ్రల్ 1 by x ఫార్ములా log x అయినప్పుడు ఇంటిగ్రల్ 1 by t dt వాల్యూ log t అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది log t ప్లస్ c t ప్లస్ లో ఎంత సబ్ చేద్దాం అంటే log ఆఫ్ log x స్టార్టింగ్ లో తీసుకున్నాం కాబట్టి log ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి t ప్లస్ లో log ఆఫ్ log x ప్లస్ c మళ్ళీ ఒకసారి చెప్పిన జాగ్రత్తగా వినండి సమ్ వాడిది ఇచ్చాడు ఈ బ్రాకెట్ లో log ఆఫ్ log x అని ఇదంతా ఒకటే ఫంక్షన్ log ఆఫ్ log x అనేది ఓన్లీ సింగిల్ ఫంక్షన్ పుట్ t ఈక్వల్ టు log ఆఫ్ log x జనరల్ గా డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1 by x అంటే లాగరిథమ్ ఆఫ్ ఎనీ టర్మ్ ఈక్వల్ టు 1 by the term సో ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటే లాగరిథమ్ ఆఫ్ x ప్లస్ లో log x ఉంది సో డెరివేటివ్ 1 by log x ఇది రాసుకున్నాను ఇంటూ మళ్ళీ దీని డెరివేటివ్ వేయాలి d by dx ఆఫ్ log x dt ఈక్వల్ టు 1 by log x
log x general గా డెరివేటివ్ 1/x into dx. ఓకే, log of log x ప్లస్ లో t సబ్ చేస్తున్నాను, 1/log x into dx ప్లస్ లో dt సబ్ చేస్తున్నాను. సరే, ఇచ్చిన సమయం రాస్తున్నాను, ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా 1/log of log x into 1/x log x into dx. సో log of log x means t, 1/t, 1/x log x into dx dt. ఇంటిగ్రల్ 1/x into dx వాల్యూ log x. సో ఏమవుతుంది, x ప్లస్ లో t ఉంది, అప్పుడు log t ప్లస్ c. t అంటే వాల్యూ ఎంత, log of log x. సో ఈ లాగరిథం రాసి t ప్లస్ లో log of log x ప్లస్ c. ఓకే, చూడమ్మా, x into e power x ని t గా తీసుకున్నాం. పుట్ t is equal to x into e power x. మరి దీని డెరివేటివ్ చేయాలి, మరి dx కావాలి కదా. డెరివేటివ్ చేయాలంటే dt is equal to, మనకి ఫస్ట్ ఇయర్ 1b లో డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా ఉంది. అదేంటంటే u into v డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v into డెరివేటివ్ ఆఫ్ u. అంటే చూడండి ఒకసారి, డెరివేటివ్ ఆఫ్ uv అంటే మొదటి ఫంక్షన్ ఇంటూ రెండవ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ప్లస్ రెండవ ఫంక్షన్ ఇంటూ మొదటి ఫంక్షన్ డెరివేటివ్. అంటే దాని మీనింగ్ మళ్ళీ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఆ విధంగా ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. సో మొదటి ఫంక్షన్ x ఇంటూ e పవర్ x డెరివేటివ్ వేస్తున్నాం, ఇక్కడ ఫార్ములా రాశాను. మళ్ళీ అది చేయటం అంటే డెరివేటివ్స్ లోకి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని e పవర్ x డెరివేటివ్ e పవర్ x, e పవర్ x ప్లస్ ఇప్పుడు రెండవ ఫంక్షన్ ఇంటూ అంటే e పవర్ x ఇంటూ x యొక్క డెరివేటివ్ 1. మళ్ళీ చెప్తాను చూడండి, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, డెరివేటివ్ వేస్తున్నాం. మొదటి ఫంక్షన్ x ఇంటూ రెండవ ఫంక్షన్ డెరివేటివ్ e పవర్ x డెరివేటివ్ వేసాను. ఇక్కడ e పవర్ x డెరివేటివ్ కూడా e పవర్ x, కాబట్టి e పవర్ x ప్లస్ e పవర్ x ఇంటూ x యొక్క డెరివేటివ్ 1 ఇంటూ dx. అంటే dt ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏ కామన్ వస్తుంది నాకు, e పవర్ x. అది పోతే ఏముంది, ఇంకా x ప్లస్ 1 కామన్ ఏం తీస్తే నేను e పవర్ x ఇంటూ dx. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి, ఈ రెండు పాయింట్స్ ఈ సంస్థలో ఇంపార్టెంట్. దేని t గా తీసుకోవాలి అన్నది నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే సమ్ అయిపోయింది. x ఇంటూ ఈ పవర్ x ఇక్కడ t గా తీసుకున్నాను, డెరివేటివ్ చేస్తాను. uv రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు uv డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ, ఎవరో మ్యూట్ తీశారు, మ్యూట్ తీయకన్నా, v ఇంటూ u డాష్. సరే, x ఇంటూ ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x ఇంటూ x డెరివేటివ్ 1 ఇంటూ dx. ఓకే, ఈ రెంట్లో ఈ పవర్ x కామన్ తీశాను, x ప్లస్ 1 ఆఫ్ ఈ పవర్ x ఇంటూ dx. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కించుకున్నా, ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ 1 ప్లస్ x ఇంటూ dx బై కాస్ స్క్వేర్ ఆఫ్ x ఈ పవర్ x. నేను క్వశ్చన్ యాజ్ ఈజ్ గా ఎక్కించాను. ఇంటిగ్రల్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఈ పవర్ x ఇదిగో x ప్లస్ 1 అన్న 1 ప్లస్ x అన్న ఒకటే ఇంటూ dx. దీని అంతటి ప్లేస్ లోని ఏమి రాసుకోవచ్చు మనం, dt. ఇక్కడ ఉంది కదా, దీని అంతటి ప్లేస్ ఏ రాయొచ్చు, dt బై కాస్ స్క్వేర్ x ఇంటూ ఈ పవర్ x. ఇదిగో స్టార్టింగ్ లో ఉంది, x ఇంటూ ఈ పవర్ x అంటే ఏం తీసుకోవచ్చు మనం, t. సో దీని ప్లేస్ లో t తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్. అది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా కానీ ఇంటిగ్రేషన్ ఫార్ములా కాదు. ఇక్కడ వరకు నేను ఇంటిగ్రేషన్ ఫార్ములా ఎక్కడ అప్లై చేయలేదు, కానీ ఇంటిగ్రేషన్ రాసుకుంటా వచ్చాను. సమాకలనం అంటే చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ చదివేటప్పుడు ఇంటిగ్రేషన్ చదవాలి. సో ఇంటిగ్రల్ 1 బై కాస్ అంటే సీకెండ్, కానీ ఇక్కడే వస్తే 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ t ఇంటూ dt. ఇప్పుడు చెప్పండి ఒకసారి నాకు, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ x ఫార్ములా ఏంటమ్మా, tan x ప్లస్ c. ఇక్కడ t లో ఉంది కాబట్టి tan t ప్లస్ c. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ t అంటే tan t ప్లస్ c. కానీ లాస్ట్ లో t అంటే ఏంటో రాయాలి, tan ఆఫ్ t అంటే ఏం రాసుకోవచ్చు, x ఇంటూ ఈ పవర్ x. సో t ప్లేస్ లో x ఇంటూ ఈ పవర్ x ప్లస్ c. సంబంధాలకి అర్థమైందా?
ఓకే, ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx. ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ ఈ 18 ఎలా రాస్తున్నానో చూడండి, x పవర్ 9 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను ఇంటూ dx. అంతే కదా, 9 2 ఎంత మళ్ళీ 18. సరే, ఈ x పవర్ 9 t అనుకుంటున్నాను. పుట్ t ఈజ్ ఈక్వల్ టు x పవర్ 9. దాని డెరివేటివ్ చేద్దాం. dt ఈక్వల్ టు నేను ఇందాక చెప్పాను ముంసంలో x పవర్ n కి డెరివేటివ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. 9x power 8 sir. ఓకే, మాట్లాడుకున్నా 9 ఇంటూ x పవర్ ఎంత 8 ఇంటూ dx. కానీ మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటో ఒకసారి బోర్డు చూడాలి. x పవర్ 8 ఇంటూ dx. సో x పవర్ 8 ఇంటూ dx అంటే ఈ 9 తీసుకెళ్ళిపోవాలి. అంటే ఎంత అంటే dt బై 9 ఈక్వల్ టు x పవర్ 8 ఇంటూ dx. అంటే x పవర్ dx అంటే dt బై 9, x పవర్ 9 అంటే t. సరే, క్వశ్చన్ లో ఇంటిగ్రల్ ఒకసారి ఎక్కిస్తున్నా. ఇంటిగ్రల్ x పవర్ 8 ఇంటూ dx బై 1 ప్లస్ x పవర్ 9 హోల్ స్క్వేర్. ఇంటిగ్రల్ x పవర్ 8 ఇంటూ dx అంటే dt బై 9, ఆ 1 బై 9 ని ముందు రాసుకున్నాం, బై 1 ప్లస్ x పవర్ 9 అంటే t స్క్వేర్, t రాసేను స్క్వేర్. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ x. ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ x. అప్పుడేమవుతుందంటే tan ఇన్వర్స్ t ప్లస్ c. t అంటే ఏంటో రాద్దాం. 1 బై 9 tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే x పవర్ 9 ప్లస్ c. ఓకే, ఒకసారి x యొక్క డెరివేటివ్ ఎంత? డెరివేటివ్ ఆఫ్ x ఎంత అంటే 1. డెరివేటివ్ ఆఫ్ 1 బై x ఎంత అంటే మైనస్ 1 బై x స్క్వేర్. ఒకసారి డెరివేటివ్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. సరే, నేను ఈ x ప్లస్ 1 బై x ని t అనుకుంటున్నాను. పుట్ t ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 బై x. సరే, డెరివేటివ్ చేయాలి కదా, t అంటే తీసుకున్నాను. ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నా. dt ఈక్వల్ టు x డెరివేటివ్ ఎంత, x యొక్క డెరివేటివ్ ఎంత 1 ప్లస్ 1 బై x డెరివేటివ్ మైనస్ 1 బై x స్క్వేర్. కాబట్టి ప్లస్ రాయకుండా మైనస్ 1 బై x స్క్వేర్ ఇంటూ ఈ మొత్తానికి డెరివేటివ్ ఎంత x dx. dx అనేది పక్కన రాసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఎలా రాసుకున్నాను చూడండి. ఫస్ట్ ఇది రాస్తున్నా, ఈ పవర్ x ప్లస్ 1 బై x, దాని పక్కన 1 మైనస్ 1 బై x స్క్వేర్ ఇంటూ dx. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ x ప్లస్ 1 బై x అంటే t, ఈ పవర్ t 1 మైనస్ 1 బై x స్క్వేర్ dx అంటే dt. ఇంటిగ్రల్ ఈ పవర్ x ఫార్ములా ఈ పవర్ x, ఈ పవర్ x ప్లస్ c. ఈ పవర్ t కి ఈ పవర్ t ప్లస్ c అంటే ఈ పవర్ t అంటే x ప్లస్ 1 బై x, x ప్లస్ 1 బై x ప్లస్ c. ఫస్ట్ ఇంటిగ్రల్ 2x క్యూబ్ బై 1 ప్లస్ x పవర్ 8 ని x పవర్ 4 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం ఇంటూ dx. ఇప్పుడు x పవర్ 4 ని t అనుకున్నాను. పుట్ t ఈక్వల్ టు x పవర్ 4. డెరివేటివ్ చేస్తున్నా. dt ఈక్వల్ టు 4x క్యూబ్. కారణం ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. n ప్లేస్ లో 4 ఉంది మన దగ్గర. 4 ఇంటూ x పవర్ 4 మైనస్ 1 అంటే 3. అప్పుడు మన దగ్గర ఏముందో చూడండి, ఈ 2 ముందు తీసుకొచ్చేయండి. ఫస్ట్ ఈ 2 ని ముందు తీసుకొచ్చేయండి. ఓకే, x క్యూబ్ ఇంటూ dx ఉంది. అంటే x క్యూబ్ ఇంటూ dx అంటే dt బై 4 ఇజ్ ఈక్వల్ టు x క్యూబ్ ఇంటూ dx. అంటే x క్యూబ్ ఇంటూ dx ప్లేస్ లో dt బై 4 రాస్తున్నాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ dx ప్లేస్ లో dt బై 4 ఇంటిగ్రేషన్ ముందు తీసుకొచ్చాను. ఇంకేముంది ఇక్కడ డినామినేటర్ లో 1 ప్లస్ x పవర్ 4 ఇంటూ t స్క్వేర్. సేమ్ ఫార్ములా, ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఏం ఫార్ములా? ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx. ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x ప్లేస్ లో t ఉంది ప్లస్ c. 1 బై 2 tan ఇన్వర్స్ t అంటే ఏం రాసుకోవచ్చు మనం? x పవర్ 4
x power 4 plus put t equal to log x, because log x is to 1 by x. Dt equal to 1 by x into dx. Okay. Integral cos of log x by x into dx. Question does it. That is equal to integral cos of log x. ఈ 1 by x dx సెపరేట్ చేస్తా. 1 by x into dx. Integral cos of log x means t. t equal log x అన్నమాట log x ప్లస్ లో t సబ్ చేస్తా. 1 by x into dx means dt. Formula integral cos x into dx. Formula sin x plus c. Integral cos x, integral cos t dt. So x plus lo t. So answer is sin t plus c. That is equal to sin t plus c. Sin t value log x. So sin of log x plus c. Put t equal to root x. Put t equal to root x. Derivative dt equal to root x derivative 1 by 2 root x. 1 by 2 root x into dx. కానీ మన దగ్గర వాల్యూ 1 by root x into dx ఉంది. మన దగ్గర కేవలం ఇక్కడ 1 by root x into dx. సో ఈ డినామినేటర్ లో 2 ఇటు న్యూమరేటర్ వెళ్తుంది. సో 2 dt is equal to 1 by root x dx. Okay, given integral cos of root x by root x into dx. Integral cos of root x separate చేస్తున్నా. 1 by root x dx. Integral cos root x means t. 1 by root x into dx means 2 dt. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు తీసుకెళ్ళాలి ఇంటూ dt. 2 into integral cos x sin x. Integral cos t sin t. Sin t plus 2 into sin t plus లో root x. Root x plus c. Integral cot of log x by x into dx. Put t equal to log x, because log x derivative 1 by x కాబట్టి t equal log x తీసుకున్నాం. dt equal to 1 by x into dx. క్వశ్చన్ నోట్ చేశాను. cot of log x 1 by x into dx. సో log x ప్లస్ లో t సబ్ చేద్దాం. ఇంటిగ్రల్ cot of log x ప్లస్ లో t 1 by x into dx dt. ఇంటిగ్రల్ cot t dt వచ్చింది. సో ఇంటిగ్రల్ cot x into dx log modulus of sin x plus c. ఇక్కడ x ఇక్కడ t. సో x ప్లస్ లో t ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ అప్పుడు log modulus of sin t plus c. t means log x. log modulus of sin of log x plus c. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. పైగా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వరుసగా లైన్లో ఉంటాయి. ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.